కుటుంబ సభ్యుల్లో కాపరాలు చెల్లాచెదరవుతున్నాయంటే చీమ కూడా ఉండదు. లక్షల లక్షల శాలరీలు వస్తాయి. అన్నీ ఉంటాయి చేతిలో. రూ. 10 జేబులో నుంచి తీసి పెడతానికి చేత కాదు. ఆ? ఆస్తులు పంచడానికి వస్తున్నారా? ఆస్తులు ఎవరికేం చేశారో ఫస్ట్ వెనక్కి తిరిగి చూసుకొని, కనీసం తల్లిదండ్రికి చూశారా మీరు? తాత ముత్తాతలకు చూశారా? ఎవరికన్నా చూశారా? ఇరుగు పొరుగుకు చూశారా? మీరేంది చెప్పేది, అసలు మీరేంది మాట్లాడేది? ఓ రేంజ్ ఉండాలి మాట్లాడాలంటే మనిషికి, తెలుసా? మనం తిన్నా తినకపోయినా ఎదటోళ్ళు ఆకలంటే వాళ్ళ ఆకలి తెరచాలి. మన కుటుంబం ఎట్లా ఉన్నా కానీ ఎదటోళ్ళ కుటుంబం నాశనం అవుతుంటే బాగు చేయాలి. మీలాంటి కాపరాలు తీసేవాళ్ళు, మనుషులను చంపేసేవాళ్ళు, మనుషులంటే బాధ్యత లేనివాళ్ళు, బరువు తెలియనోళ్ళు, ఇలాంటి వాళ్ళు వ్యవహారాలు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాల వాళ్ళు ఇచ్చినట్టుంది. అందుకే నోరు మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి.